ఒక పట్టణంలో ఒక కుక్క ఉండేది. దానికి స్వార్థం ఎక్కువ. అల్లరి పనులు చేసి, ఇళ్లల్లో తిరిగి, దొంగిలించి, ఒంటరిగా చాటుకు తీసుకొని పోయి తినేది. ఎవ్వరితోనూ ఆహారాన్ని పంచుకోవడం దానికి ఇష్టముండేది కాదు. తక్కిన జంతువులు దాని జోలికి వచ్చేవి కావు. దానితో తగువులాట ప్రమాదకరమని దూరంగా ఉండేవి. ఒకరోజు కుక్కకు ఒక కోడి మాంసం ముక్క దొరికింది. తానే తినాలనుకుంది. నోట కరుచుకొని ఎవ్వరూ లేని చోటు వెతుక్కుంటూ పరిగెత్తింది. తోవలో దానికి ఒక చెరువు కనిపించింది. నీళ్లు చాలా తేటగా ఉన్నాయి. నీళ్లు బాగున్నాయి. ముందు నీళ్లు తాగి తర్వాత మాంసం ముక్క తింటాను అనుకుంది కుక్క. మాంసం ముక్కను పక్కన పెట్టి చెరువులోకి దిగింది. అక్కడే ఒక చెట్టు మీద కూర్చుని ఉన్న కాకి ఇదంతా గమనించింది. ఈ కుక్క కంటే అది అల్లరిది. కుక్క చెరువులోకి దిగగానే కాకి ఎగిరి వచ్చి మాంసం ముక్కలు నోట కరుచుకొని ఎగిరిపోయింది. తెలివి తక్కువ కుక్క నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. మాంసం ముక్కను పోగొట్టుకుంది. ఏమీ చేయలేకపోయింది. ఇంత స్వార్థం లేకుండా ఉంటే కనీసం ఈ మాంసం పంచుకున్నా బాగుండేది అని దాని మనసులో అనుకుంది. కథ నీతి: స్వార్థం మనల్ని చివరికి ఖాళీ చేతులతోనే వదిలేస్తుంది. పంచుకోవడం నేర్చుకుంటేనే ఆనందం నిజంగా ఉంటుంది.